చివరిగా విజయం, సక్సెస్. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ప్రపంచంలో అన్ని చోట్ల వాట్ ఈజ్ యువర్ సక్సెస్, నీ విజయానికి ఎలా విజయం సాధించావు, అలాగా పుస్తకాలు కూడా చాలా వచ్చాయి. విజయం అంటే ఏమీ లేదు, మనం చేసే పని సక్రమంగా చేస్తే, అది సక్రమంగా జరిగితే దాన్ని విజయం అంటారు. అయితే ఈ విజయం అనే దానికి ఎలా వస్తుంది? అంత ఈజీగా రాదు. దానికి ఒక ప్రణాళిక చేసుకోవాలి, తర్వాత అదే పని మీద ఉండాలి, తర్వాత అందరినీ గౌరవిస్తూ నీ పని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తూ, తర్వాత ఒక డిసిప్లైన్, క్రమశిక్షణతో చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో కానీ ఈ మన దేశంలో కానీ ఎన్నో విషయాల్లో విజయాలు సాధించిన వాళ్ళు గొప్ప కుటుంబాలు, అంటే ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కింద స్థాయి నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఎలాగా విజయాన్ని సాధించారు? వాళ్లకు ఒకటే లక్ష్యం అనేది పెట్టుకొని, నేను ఫలానా ఫీల్డ్లో, ఫలానా వృత్తిలో విజయం సాధించాలి, దానికి ప్రణాళిక వేసుకొని అహోరాత్రులు కష్టపడి చదివి పని చేసి విజయాన్ని సాధించాడు. విజయానికి ఇంకా కొన్ని ఏంటి అంటే, నేను చెప్పేటివి ఈ షార్ట్ కట్లు, అంటే తొందరగా కావాలి కాబట్టి తప్పుడు మార్గాల్లో పోతే విజయం రాదు. చాలామంది స్మార్ట్ వర్క్ అంటారు, అదంటారు. స్మార్ట్ వర్క్ అంటే ఎక్కడ స్మార్ట్ ఉండాలనో అక్కడే స్మార్ట్ ఉండాలా, అక్కడ స్మార్ట్ వర్క్ యూజ్ చేయాలి. అంతేగాని విజయము అంత ఈజీగా రాదు. విజయము ఎవరి సొత్తు కాదు. విజయం అనేది ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి, క్రమశిక్షణతో పనిచేస్తారో వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆ ఇదిని పెట్టుకొని వాళ్ళు విజయం సాధిస్తారు. అంతేగాని ఓవర్ నైట్ విజయం సాధించాలి అంటే అయ్యేది కాదు. ఏ వృత్తిలో అయినా కానీ, ఒక వృత్తిలో మీరు ఒక ఉన్నత స్థాయి అవార్డు తీసుకోవాలంటే మినిమం 10 సంవత్సరాలు పడుతుంది. ఏ వృత్తి అయినా సరే అలాగా అని ఆలోచించి పనిచేయాలి. ఇంకా ఏంటంటే విజయాల్లో మెయిన్గా ఏంటంటే, కొంతమంది కొద్దిసేపు టాస్క్ తీసుకొని కొంత దూరం అయ్యాక కష్టం అనిపిస్తే మానేసేసి మళ్ళీ వేరేది తీసుకుంటారు. ఈ విధంగా ఎన్ని మారుతారు మీరు? కష్టమో నష్టమో, ఒక వృత్తి, సపోజ్ ఒక వృత్తి ఉంది ఫ్యాషన్ డిజైనర్గా, మొదట్లో అర్థం కాకపోవచ్చు, కటింగ్లో ఇది కావచ్చు, డిజైనింగ్లో ఫెయిల్యూర్ కావచ్చు. అయితే అంత మాత్రాన మీరు మీ జీవితంలో ఆ వృత్తిలో పైకి రాలేరని కాదు. కృషి చేస్తూ పోతూ ఉంటే విజయం సాధ్యం. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా 60 ఏళ్లలో కూడా విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు, 70 ఏళ్లలో సాధించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత చాలామంది యుక్త వయసులో కూడా సంపాదించేవాళ్ళు. ఎందుకంటే మెయిన్గా విజయానికి కారణము ఒక మెంటల్ కండిషన్, పాజిటివ్ థింకింగ్, తర్వాత హార్డ్ వర్కింగ్, కొంత స్మార్ట్ వర్కింగ్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ రైట్ టైం డెలివరీ ఆఫ్ యువర్ జాబ్ అనమాట. డెలివరీ ఆఫ్ జాబ్ అంటే ఒక గంట లోపలనే నీ పని చేస్తాను అంటే ఆ గంటలకు ప్రణాళిక వేసుకొని ఆ గంట లోపల ఆ పని చేసి చూపిస్తే మీకు మెప్పు దొరుకుతుంది, అందరూ మెచ్చుకుంటారు. విజయము ఎవరి సొత్తు కాదు. ఎవరు కష్టపడతారో, ఎవరు డిసిప్లైన్గా పనిచేస్తారో,
ఎవరు కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తారో వారికి అందరికీ విజయం వస్తుంది. జై హింద్, జై భారత్.